హాయ్ ఆల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్లాష్ ప్రెప్స్. ఇది వచ్చేసి ఏంటంటే మనం ఎస్క్యూఎల్లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ కాన్సెప్ట్ అనేది మనం తెలుసుకుందాం. ఈ ట్రాన్సాక్షన్ కాన్సెప్ట్ అంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఎలా అంటే లైక్ ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్తాం. బ్యాంక్ వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ అనేది మనం ఒక పర్సన్ టు ఇంకో పర్సన్కి అనేది 1 to 1 పర్సన్కి అనేది మనం చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మనం ప్రాసెస్లో ఏం చేస్తామంటే మనం ట్రాన్సాక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత మనీ అనేది వేరే అకౌంట్కి అనేది సెండ్ చేస్తాం. ఓకే, ఇలా ప్రాసెస్ అనేది ఎండ్ అవుతూ ఉంటుంది. దీంట్లోనే కొన్నిసార్లు ఏంటంటే మనం ప్రాసెస్ అనేది ఆ, మొత్తం చేసి అయిపోయిన తర్వాత కమిట్ చేయడం, తర్వాత ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ బ్యాక్ రావడం, అంటే రోల్ బ్యాక్ రావడం, ఇలా అనేది ఇక్కడ మనం బ్యాంక్ ఎగ్జాంపుల్లో చెప్పుకోవచ్చు. సో నేను ఇక్కడ ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే ఈ రిలేషనల్ డేటాబేస్లో ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇది వచ్చేసి ఏంటంటే ensuring the data integrity and reliability. ట్రాన్సాక్షన్ అనేది అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ 1 or more SQL ఆపరేషన్స్ లో జరుగుతూ ఉంటుంది. లైక్ ఇన్సర్ట్, డిలీట్ అండ్ అప్డేట్ కమాండ్స్ లో, అంటే ఇవన్నీ ఒకే సింగిల్ గా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే ఒక యూనిట్ గా ఒక టీమ్ ఆఫ్ యూనిట్ గా జరగడం అనేది జరుగుతుంది. దాని యొక్క మీనింగ్ ఏంటంటే లైక్ ఆల్ ఆపరేషన్స్ ఏదో ఉంటాయో విత్ ఇన్ ద ట్రాన్సాక్షన్ అన్ని సక్సీడ్ అవ్వాలి అండ్ ఆర్ పర్మనెంట్లీ సేవ్డ్ టు ద డేటాబేస్. ఒకవేళ ఏదో ఒక ఆపరేషన్ అనేది ఫెయిల్ అయినందుకో ఆ చేంజెస్ అన్ని ఆ ట్రాన్సాక్షన్ అనేది మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకోవచ్చు మనం. ఓకే, దీన్ని మనం ఏమంటాం అంటే ట్రాన్సాక్షన్ అంటాం. సింపుల్ చెప్పాలంటే ట్రాన్సాక్షన్ ఈజ్ గ్రూప్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఆపరేషన్స్ ఆర్ క్వరీస్ లైక్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ దట్ వర్క్ టుగెదర్ యాజ్ వన్ సింగిల్ యూనిట్. అంటే అవన్నీ ఒక సింగిల్ యూనిట్ గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ అన్ని క్వరీస్ అనేది సక్సెస్ అయితే చేంజెస్ అనేది కమిట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఏదో ఒకటి ఫెయిల్ అయింది అనుకో, సపోజ్ అక్కడ ఏమవుతుంది, అన్ని క్యాన్సిల్ చేసేసి రోల్ బ్యాక్ అనేది అండూ చేయడం అనేది జరుగుతుంది. అండూ చేయడం అంటే అన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ దాని ముందు స్టెప్లు ఏదో చేసామో అక్కడికి అనేది మనం వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మనకి కోర్ ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి లైక్ ఎస్క్యూఎల్ ట్రాన్సాక్షన్ లో. అవి ఏంటి అంటే యాసిడ్ ప్రాపర్టీస్. సో నేను ఇవనేది ఫస్ట్ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. లైక్ ఏంటంటే అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ అని కొన్ని ఈ 4 అనేది నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి సింపుల్ గా రీకేప్ ఇస్తా వాటి యాసిడ్ ప్రాపర్టీస్ అంటే ఏంటో. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అటామిసిటీ కదా. ఈ అటామిసిటీ అంటే ఏంటంటే ఆల్ ఆర్ నథింగ్. సింపుల్ గా చెప్పాలంటే ఆల్ ఆర్ నథింగ్ అంటే ఏంటంటే ఏదైతే ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో అది జరగాలి, లేకపోతే అసలు ఏమీ జరగకపోవడం. ఓకే, దాన్ని మనం ఏమంటే అటామిసిటీ అంటాం, ఆల్ ఆర్ నథింగ్ సింపుల్ గా చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే ఇక్కడ డేటా రిమైన్స్ అనేది కరెక్ట్ గా ఉండాలి. డేటా రిమైన్స్ డేటా అనేది కరెక్ట్ గా ఉండాలి. మన ట్రాన్సాక్షన్స్ అనేది చేసిన తర్వాత, బిఫోర్ ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత డేటా అనేది మస్ట్ ఫాలో ద రూల్స్, అంటే రూల్స్ అనేవి పర్ఫెక్ట్ ఫాలో అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఐసోలేషన్. ఈ ఐసోలేషన్ ఏంటంటే అంటే ఈ ట్రాన్సాక్షన్స్ మనం చేసేటప్పుడు ఒకదానికొకటి ఇంటర్ఫియర్ అవ్వకూడదు, ఒకదానికొకటి డిస్టర్బ్ అనేది చేసుకోకూడదు. అంటే ఇప్పుడు ఇద్దరు 2 పీపుల్స్ అనేది ఎవరైతే ట్రాన్సాక్షన్ చేస్తారో సేమ్ టైంలో వాళ్ళిద్దరు అనేది ఏంటంటే దే షుడ్ నాట్ ఇంటర్ఫియర్, ఒకరికొకరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఓకే, అలా జరిగితే అలా జరగకుండా చూసుకోవడం కోసం ఐసోలేషన్ అనేది మనం వాడుతున్నాం ఇక్కడ. సో మైఎస్క్యూఎల్ ఏంటంటే ఈ ఐసోలేషన్ కోసం ఏంటంటే లెవెల్స్ లో రీడ్ కమిటెడ్, రిపీటబుల్ రీడ్ అనేది ఇవి మేనేజ్ చేస్తూ ఉంటాయి. ఐసోలేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డ్యూరబిలిటీ. ఈ డ్యూరబిలిటీ ఏంటంటే ఏదైతే మనం చేంజెస్ చేస్తామో అవనేది ఫర్ ఎవర్ సర్వైవ్ అయ్యి ఉంటాయి. ఆ చేంజెస్ ఏదైతే ఉన్నాయో అవనేవి సర్వైవ్ ఫర్ ఎవర్. ఓకే, మనం ఎప్పుడైతే కమిట్ చేస్తామో వన్స్ కమిట్ డేటా అనేది సేఫ్గా ఉంటుంది. ఈవెన్ ఇఫ్ సిస్టమ్ క్రాష్ అయినప్పుడైనా, అంటే మనం ఎప్పుడైతే కమిట్ చేసి అయిపోతామో డేటా అనేది పర్ఫెక్ట్గా అక్కడ సేవ్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైనా సిస్టమ్ అనేది డౌన్ అయిపోయినా, క్రాష్ అయిపోయినా కానీ ఆ డేటా అనేది అక్కడే ఉంటుంది లాస్ట్ అవర్స్, అంటే లాస్ట్ ఏం అవ్వదు.
మళ్ళీ ఎప్పుడైనా సర్వర్ మళ్ళీ రీస్టార్ట్ అయితే మళ్ళీ అదే డేటా మనకి రావడం అనేది సింపుల్గా జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఉన్నటువంటి యాసిడ్ ప్రాపర్టీస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకున్నటువంటి ఇవి చూద్దాం. టీసీఎస్ కమాండ్స్ ఉన్నాయి మనకి. సింపుల్ చెప్పాలంటే ఈ ఇమేజ్ లో ఉన్నటువంటి ఇలా అనేది జరగడం అనేది జరుగుతుంది. ముందు ఏంటంటే మనం ట్రాన్సాక్షన్ అనేది ఇది ఎంట్రీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది బిగిన్ చేస్తాం. ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ అనేది బిగిన్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్ అనేది కరెక్ట్గా జరిగితే దాన్ని అనేది మనం ఆ డేటా ఏదైతే ట్రాన్సాక్షన్ అనేది కమిట్ చేస్తాం కదా, కమిట్ చేయడం అంటే సింపుల్ చెప్పాలంటే సేవ్ చేయడం. ఓకే, అదే ఒకవేళ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందనుకో, ఆ ఫెయిల్ అయిన తర్వాత అండు అండ్ రోల్ బ్యాక్ అంటే ఆ క్యాన్సిల్ చేసేస్తాం, ఆ ప్రాసెస్ అంతా చేసేసి దాన్ని రోల్ బ్యాక్ చేసుకుంటాం ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో. దీన్ని మనం సింపుల్గా ఈ ప్రాసెస్ అంటాం, ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అని. అవనేది మనం కోడ్ రాసిన అంటే మనం క్వరీస్ రాసినప్పుడు మనం చూద్దాం ఎలా వర్క్ అవుతాయి అని. ఓకే, మనకు వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ టీసీఎల్ కమాండ్స్ అనేవి మనకి వైఎస్పీలో ఉన్నాయి. అవి వచ్చేసి ఏంటంటే అంటే ఇవి వచ్చేసి గ్రూప్ ఆఫ్ కమాండ్స్ అనేది ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటాయో జరుగుతుందో ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ మనకు వచ్చేసి ఏంటంటే ఇవన్నీ. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే స్టార్ట్ ట్రాన్సాక్షన్ అవ్వచ్చు, లేకపోతే బిగిన్ ట్రాన్సాక్షన్ అవ్వచ్చు ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ట్రాన్సాక్షన్స్ అనేది బిగిన్ చేసిన తర్వాత అప్డేట్ కానీ ఇన్సర్ట్ డిలీట్ అవి చేసిన తర్వాత గ్రూప్ ఆఫ్ అవి ఉంటాయి కదా, అవన్నీ సింగిల్గా వర్క్ ఆపరేషన్స్ అనేది సింగిల్ యూనిట్గా చేస్తాం. అవి చేసిన తర్వాత ఏంటంటే మనం చేసినటువంటి అప్డేట్ అవ్వచ్చు, డిలీట్ ఇన్సర్ట్ అవ్వచ్చు, వాటిని ఏంటంటే మనం ఇక్కడ సేవ్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్ చేంజెస్ పర్మనెంట్లీ అంటే కమిట్ చేస్తే అవన్నీ సేవ్ అవుతాయి. ఇప్పుడు ఒకవేళ ఏదైనా ప్రాసెస్‌లో తప్పు అనిపించింది అనుకుందాం సపోజ్ మనం చేసిన దాంట్లో. సో, మనం ఏంటంటే అండు అనేది యూజ్ చేసుకొని ఇక్కడ ఈ క్యాన్సిల్ చేసేస్తాం. అన్ని చేంజెస్ ఏవైతే ఉందో తర్వాత గో బ్యాక్ అంటే రోల్ బ్యాక్ మళ్ళీ ఆ స్టెప్ అనేది పోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సేవ్ పాయింట్ అంటే ఒక పాయింట్ అనేది సెట్ చేసుకుంటాం ఇన్‌సైడ్ ద ట్రాన్సాక్షన్. లైక్ ఒక గేమ్‌లో ఒక చెక్ పాయింట్ లాగా. ఓకే, ఏంటంటే ఆ ప్రాసెస్ ఏదైతే మనకు ఒకవేళ తప్పు అవుతుందో మనం సేవ్ పాయింట్ ముందే క్రియేట్ చేసి ఉంటాం కదా, డైరెక్ట్ ఆ సేవ్ పాయింట్కి అనేది మళ్ళీ బ్యాక్ అనేది మనం వెళ్ళొచ్చు. దాని ద్వారా ఏంటంటే మనం అనేది ఇప్పుడు కరెంట్ ట్రాన్సాక్షన్ అనేది ఏదైతే చేస్తున్నామో అది అనేది మనకి మిస్టేక్ అయినా కానీ మనం అనేది దాని నుంచి ఎటువంటి నష్టం అనేది ఉండకుండా డైరెక్ట్ రోల్ బ్యాక్ అయితే దానికి ముందు ఉన్న దాంట్లో మాత్రమే మనకి కట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్, గో బ్యాక్ టు ద చెక్ పాయింట్ ఓన్లీ. నెక్స్ట్ మనం ఏదైతే క్రియేట్ చేసామో రోల్ బ్యాక్ దాన్ని మనం ఇక్కడ రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. వీటిని అనేది మనం MySQL వర్క్ బెంచ్లో ఎలా క్రియేట్ చేస్తామో ఒకసారి సింపుల్గా మనం చూద్దాం. అక్కడ అర్థమవుతుంది మనకి ఎలా చేస్తున్నామో ఏంటి అని. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, నేను ఒక టేబుల్ ఏదైతే ఉందో ఒక బ్యాంక్ డెమో అని చెప్పి ఒక టేబుల్ డేటాబేస్ అనేది క్రియేట్ చేశా. క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో అకౌంట్స్ అనే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశా. నాకు వచ్చేసి ఏంటంటే అకౌంట్ ఐడి, నేమ్, బ్యాలెన్స్ అవి క్రియేట్ చేసేసి తర్వాత ఏంటంటే డేటా అనేది ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది. ఎల్ఐసి బాబు అనే టూ వాల్యూస్ అనేది తీసుకున్నాం. ఇద్దరికి వచ్చేసి ఏంటంటే ఒకరికి ₹1000, ఇంకొకరికి 500 అనేది ఇక్కడ బ్యాలెన్స్ ఇచ్చారు. ఆ బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఇచ్చేసాను నేను. ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను డేటా. చూస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే 1 2 ఎల్ఐసి బాబు వాళ్ళ డేటా అనేది మనకి రావడం జరిగింది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం చెప్పాం కదా, అంటే ట్రాన్సాక్షన్ అనేది మనం స్టార్ట్ చేయాలి ఫస్ట్. ఇందాకైనా మనం చూసాం. ఓకే, ఆ ట్రాన్సాక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఆ ప్రాసెస్ కోసం అంటే ఏంటంటే మనం ఫస్ట్ స్టార్ట్ ట్రాన్సాక్షన్ అనేది లేకపోతే బిగిన్ ట్రాన్సాక్షన్ అని మనం తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఏంటంటే స్టార్ట్ అనేది తీసుకుంటున్నాను. స్టార్ట్ ట్రాన్సాక్షన్. ఓకే, అది అనేది తీసుకొని ఫస్ట్ దాన్ని అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే చూడొచ్చు అక్కడ స్టార్ట్ ట్రాన్సాక్షన్ అనేది 0 ఎఫెక్టెడ్ అని పడింది మనకి ఇక్కడ కింద రావడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను ఏంటంటే ట్రాన్సాక్షన్ అనేది ఏదైతే ఉందో అది అనేది బ్యాంక్కి ఇప్పుడు సపోజ్ ఒక ట్రాన్సాక్షన్ చేయడం కోసం అనేది నేను ఇక్కడ స్టార్ట్ చేశాను ప్రాసెస్ అనేది. సో ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే నా అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి అనేది మనీ అని సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఒక అప్డేట్ కమాండ్ యూజ్ చేసుకొని ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఇక్కడ 200 అనేది తీసేద్దాం అనుకుంటున్నా. అకౌంట్ ఐడి ఏదైతే ఉందో దానికి అనేది.
సో దానికోసం ఏం చేస్తానంటే అప్డేట్ అకౌంట్స్ మనం ఇక్కడ సెట్ చేస్తాం. సెట్ ఇక్కడ ఏంటిది బ్యాలెన్స్ కాలం. ఓకే రైట్, బ్యాలెన్స్ ఈక్వల్స్ టు బ్యాలెన్స్ మైనస్ 200 నుంచి తీసేస్తున్నా. వేరే ఎక్కడంటే అకౌంట్ ఐడి ఏదైతే ఉందో ఈక్వల్స్ టు 1 అంటే ఎల్ఐస్ దగ్గర ఇది చేస్తున్నాను నేను ఇక్కడ. అప్డేట్ అకౌంట్ సెట్ బ్యాలెన్స్ మైనస్ 200 వేరే అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు 200 అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను రాసి. ఓకే, అదనేది సక్సెస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సేమ్ అట్లానే ఆ అకౌంట్ ఐడి 2 దగ్గర ఏంటంటే ఇక్కడ ప్లస్ 200 అనేది చేస్తున్నాను నేను సింపుల్గా. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎల్ఐస్ పే చేస్తున్నాడు ఇక్కడ 200. ఆ డబ్బులు అనేది ఏదైతే ఉందో ఎల్ఐసి నుంచి బాబు అనేది ఆ 200 ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ ప్రాసెస్ చేస్తున్నాను. ఓకే, ఆ రెండు ట్రాన్సాక్షన్స్ అనేవి ఇప్పుడు జరిగాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం రెండు ఎగ్జిక్యూట్ చేసాం కదా. ఇక మనం ఒకసారి ఈ సెలెక్ట్ ఫ్రమ్ స్టార్ అకౌంట్స్ ఇది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈసారి చూడడం వల్ల మనకి బిఫోర్ ఆఫ్టర్ ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. చూస్తే ఇందాక ఎల్ఐస్ దగ్గర 1000 ఉన్నాయి. ఓకే, బాబు దగ్గర 500 ఉన్నాయి. సో 200 ఇక్కడ డిడక్ట్ అయ్యి ఒకరికి అనేది యాడ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇదేంటంటే ఇది మనకు మాత్రమే కనబడుతుంది. ఎందుకు? అదర్ యూజర్స్ ఎవరైతే ఉంటారో ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి మనం అక్కడ క్రియేట్ చేసి చూపిస్తే మాత్రం అక్కడ అనేది ఎవరికి కనబడదు. ఎందుకంటే మనం సేమ్ అంటే చేంజెస్ ఏదైతే చేసామో అవన్నీ మనం ఇంకా వాటిని అనేది మనం ఇక్కడ లైక్ కమిట్ అనేది చేయలేదు. ఎప్పుడైతే కమిట్ చేస్తామో సో ఆల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చూడగలరు. సో ఇక్కడ మనం ఏం చేసాం, జస్ట్ మనం మాత్రమే చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్ మనం చేసామో అవి మనం మాత్రమే చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే మనం లైక్ కమిట్ చేస్తామో ఆ చేంజ్ చేసిన అనేది అప్పుడు అనేది ఎవ్రీ వన్ కెన్ సీ చూడొచ్చు. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఆ చేంజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని అనేది కమిట్ చేస్తాను నేను. ఓకే, కమిట్ చేసినాక మళ్ళీ సేమ్ అదే కమాండ్ మనం సెలెక్ట్ అనే కమాండ్ రన్ చేస్తే మనం చూడొచ్చు. ఇప్పుడు అనేది ప్రతి ఒక్కరికి విజిబుల్ అవ్వడం అనేది జరుగుతుంది ఎల్ఐసి బాబు దగ్గర ఉన్న అమౌంట్ అనేది. సో ఇదేంటంటే ఫస్ట్ స్టార్ట్ చేయడం ట్రాన్సాక్షన్ అనేది, తర్వాత మనం అనేది ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయడం, అప్డేట్ డిలీట్ ఇన్సర్ట్ వాటిలో ఏదైనా ఒకటి చేసిన తర్వాత ఆ డేటా అనేది సేవ్ చేయడం లైక్ కమిట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం లైక్ రోల్ బ్యాక్ ఎగ్జాంపుల్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సపోజ్ ఎలా వర్క్ అవుతుంది అని రోల్ బ్యాక్ ఎగ్జాంపుల్ తెలుసాలంటే లైక్ క్యాన్సిల్ చేయడం, ఆల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం చేంజ్ చేయడం. ఓకే, అండూ చేయడం. సో దానికోసం ఏంటంటే నేను మళ్ళీ ఒక ట్రాన్సాక్షన్ అనేది క్రియేట్ చేస్తాను. లైక్ ట్రాన్సాక్షన్ అనేది క్రియేట్ చేసినాను, దాన్ని అనేది ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రోల్ బ్యాక్ కోసం అనేది నేను మళ్ళీ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే అప్డేట్ అకౌంట్ సెట్ బ్యాలెన్స్ మైనస్ ఇక్కడ ఏంటంటే నేను 500 చేద్దాం అనుకుంటున్నాను. ఇందా మనం చూస్తే అకౌంట్ ఐడి 1 దగ్గర 800 ఉన్నాయి లైక్, అండ్ వచ్చేసి ఏంటంటే బాబు దగ్గర 700 ఉన్నాయి. ఓకే, నేను ఇందాక రెండో రూల్ చెప్పాను కదా ఐసో లైక్ కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే లైక్ అమౌంట్ డిడక్ట్ అయిన తర్వాత అవ్వచ్చు, బిఫోర్ ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ తర్వాత మనం ఎంతైతే అమౌంట్ స్టార్టింగ్ లో ఉందో అంతే అమౌంట్ అనేది రావాలి. లైక్ 800 ప్లస్ 700 చూసుకుంటే మనకి 1500 ఉన్నాయి. స్టార్టింగ్ లో 1000 ప్లస్ 500 కలిపినా కానీ మనకి 1500 ఉన్నాయి. సో ఇక్కడ అనేది ఆ ట్రాన్సాక్షన్ రూల్స్ అనేది మస్ట్ ఫాలో అవుతూ ఉండాలి మనం ఈసారి చూసుకున్నప్పుడల్లా. ఓకే, ఇక నేనేం చేస్తున్నా అంటే ట్రాన్సాక్షన్ అనేది రోల్ బ్యాక్ చేద్దాం అనుకుంటున్నాం. సో ముందు అనేది దీని అనేది రన్ చేద్దాం. లైక్ ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం సపోజ్ మనం చూసుకుంటే ఇక్కడ 500 నెగిటివ్ చేస్తున్నాం అంటే డిడక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎల్ఐసి దగ్గర వచ్చేసి 800 ఆల్రెడీ ఉన్నాయి. సో 500 పోతే మనకి 300 ఉండాలి మ్యాక్సిమం. ఇప్పుడు చూద్దాం. సో ఇది అనేది మనం రన్ చేసాం. ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే సెలెక్ట్ మనం చూద్దాం ఎలా ఎలా వర్క్ అవుతుందని. సెలెక్ట్ ఫ్రమ్ అకౌంట్స్. సో ఇక్కడ మనం చూస్తే 300 700 ఇక్కడ మనం చూడవచ్చు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా
ఇక్కడ నేను అనేది లైక్ ఇక్కడ నేను రోల్ బ్యాక్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నాకు ఇక్కడ మిస్టేక్ అయింది. సో నాకు ఇలా వద్దు, నేను క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని. సో అప్పుడు ఏం చేయాలంటే మనం రోల్ బ్యాక్ అనేది వాడాలి మనం. ఓకే. రోల్ బ్యాక్ అని వాడితే ఏమవుతుందంటే ఈ ఎల్ఐసిలో ఇప్పుడు ఇక్కడ మనీ అనేది 500 అనేది డిడక్ట్ అయిపోయి 300కి వచ్చింది కదా. సో ఇప్పుడు 500 యాడ్ చేస్తే 800, 700 రావడం అనేది మనకు జరుగుతుంది రోల్ బ్యాక్ చేసినప్పుడు. సో అంటే అండూ చేసుకుంటుంది ఆ ప్రాసెస్ అంతా. చూద్దాం అది ఎలా జరుగుతుందో. సో నేను మళ్ళీ సెలెక్ట్ చూస్తే ఇప్పుడు మనకి 800, 700 అనేది రావాలి. చూసామా? చూస్తే ఇక్కడ వచ్చేసి ఏంటంటే 800, 700 రావడం జరిగింది. ఈక్వల్స్ టు 15,000 ఉన్నాయి. అన్ని ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ మస్ట్ అండ్ షుడ్‌గా ఆ రూల్స్ అనేవి అక్కడ ఫాలో చేస్తుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే రోల్ బ్యాక్ చేసాం. మనం చేంజెస్ అనేది రోల్ బ్యాక్ చేసినప్పుడు మన ఎటువంటి అమౌంట్ అనేది మనం ఇక్కడ లాస్ అవ్వలేదు చెప్పుకుంటే మనం ఇక్కడ. ఓకే. మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్‌కి అనేది వెళ్ళిపోయాము ఇక్కడ. ఇందాక 300 ఉంది. తర్వాత నేను రోల్ బ్యాక్ అనేది వాడి నేను మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళిపోయా. ఓకే. ఇక్కడ చూస్తే అలా వర్క్ అవుతుంది ఇక్కడ మనకి రోల్ బ్యాక్ అనేది. నెక్స్ట్ ఏంటంటే మనం సేవ్ పాయింట్ అనేది క్రియేట్ చేయడం. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సేవ్ పాయింట్. ఈ సేవ్ పాయింట్లు అనేది క్రియేట్ చేసుకొని మనం సేమ్ అట్లానే ఆ రోల్ బ్యాక్ లాగే మనం ఆ డేటా అనేది ఆ ప్లేస్కి అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. సో దానికోసం అనేది ఏంటంటే మళ్ళీ నేను స్టార్ట్ ట్రాన్సాక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓ ట్రాన్సాక్షన్ సో క్రియేట్ చేసేసా. ఆ ట్రాన్సాక్షన్ అనేది క్రియేట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సేవ్ పాయింట్ అనేది క్రియేట్ చేయాలి కదా. సో దానికోసం ఏంటంటే లైక్ అప్డేట్ అకౌంట్స్ సెట్ బ్యాలెన్స్ మైనస్ సపోజ్ నేను ఇక్కడ 100 చేద్దాం అనుకుంటున్నా. వేరే అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు 1. లైక్ కింద చూసుకుంటే ఎల్ఐస్ దగ్గర 800 రూపీస్ ఉన్నాయి. బాబ్ దగ్గర 700 ఉన్నాయి. సో నేను ఎప్పుడైతే ఇది పర్ఫామ్ చేస్తున్నానో ఇప్పుడు ఏమంటే 100 డిడక్ట్ అవుతాయి. సో 700 ఉంటాయి మనం చూసుకుంటే. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక సేవ్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే. సేవ్ పాయింట్ స్టెప్ 1 అని పెట్టుకుంటున్నాను సింపుల్‌గా. ఇదేంటంటే మనం ఎప్పుడైనా నెక్స్ట్ ఇంకో స్టెప్ అనే ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసినప్పుడు అక్కడ ఏమన్నా లైక్ మనకి ఎర్రర్స్ కానీ లేకపోతే ఆ స్టెప్ అనేది రాంగ్ అనేది మనకి అయినప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్ ఈ సేవ్ పాయింట్ స్టెప్ మన దగ్గరికి అనేది మనం రావచ్చు. బ్యాక్ అనేది రావచ్చు. సేమ్ రోల్ బ్యాక్ లాగానే ఇక్కడ సేవ్ పాయింట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడికి అనేది రావచ్చు. ఇక్కడ నేను ఇక్కడ దాన్ని అనేది ఇక్కడ రన్ చేస్తున్నా. ఇప్పుడు దానికి మీకు చూపిస్తా ఎలా వర్క్ అవుతుంది అని. సో ఇక్కడ అనేది ఇలా చేసినప్పుడు మనకి ఇక్కడ 100 లాస్ అవుతుంది. సో ఒక 700 ఉంటుంది. సేమ్ అట్లానే నేనేం చేస్తున్నా అంటే ఇక్కడొచ్చేసి మళ్ళీ లైక్ 300 అనేది చేస్తున్నా. అకౌంట్ ఐడీకి మళ్ళీ సేమ్. సో ఇది నేను చేసినప్పుడు ఏమవుతుందంటే లైక్ దీన్ని గాని రన్ చేద్దాం చెప్తా. ఓకే. ఇది గాని రన్ చేశా. ఇప్పుడేమవుతది లైక్ 400 రూపీస్ అనేది ఇక్కడ మనకి ఆహ్, డిడక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఎల్ఐసి నుంచి. సో మనం చూస్తే సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసుకొని సెలెక్ట్ ఫ్రమ్ ఇక్కడ 400, 700 రావడం అనేది జరుగుతుంది మనం సింపుల్‌గా చెప్తే. చూద్దాం ఏమొస్తదో. ఓకే. 400 డిడక్ట్ అయ్యాయి. అంటే 700 అలానే ఉన్నాయి. సో మనం ఏంటంటే అకౌంట్ ఐడీ 1 ఎల్ఐసి దగ్గర మాత్రమే మనం డిడక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే నేను ఆ సేవ్ పాయింట్‌కి ఎప్పుడైతే మళ్ళీ రోల్ బ్యాక్ చేస్తానో అంటే అక్కడ ఈ స్టెప్‌లో అనేది నాకు అక్కడ రాంగ్ అనిపించింది. సో నేనక్కడ నేను మళ్ళీ ఆ చెక్ పాయింట్‌కి అనేది ఎళ్దాం అనుకుంటున్నా. అంటే మనం సేవ్ చేసుకున్న సేవ్ పాయింట్ ఏదైతే ఉందో స్టెప్ 1కి ఎళ్దాం అనుకుంటున్నా. సో దానికోసం ఏంటంటే మనం రోల్ బ్యాక్ అంటే బ్యాక్ అనేది ఎళ్ళొచ్చు. అన్‌డూ చేయొచ్చు. ఏదైతే మనం చేయొచ్చు ఆ ఛాలెంజెస్ అంటే మనం ఏదైతే ఉందో క్యాన్సిల్ చేయొచ్చు. ఆల్ చేంజెస్ ఏదైతే ఉందో నేను అక్కడి నుంచి దాని ముందు స్టెప్ సేవ్ పాయింట్ ఏదైతే క్రియేట్ చేసానో అక్కడికనేది డైరెక్ట్ ఎళ్ళొచ్చు. సో దానికోసం ఏంటంటే రోల్ బ్యాక్ టు అని పెట్టేసి మనం స్టెప్ 1లో ఏదైతే క్రియేట్ చేసామో అక్కడికనేది వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది అనుకుంటున్నాం సింపుల్‌గా చూస్తే రోల్ బ్యాక్ టు స్టెప్ 1కి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఏదైతే చేసామో ఈ మనీ ఏదైతే ఉందో 300 అనేది డిడక్ట్ అవ్వవు. ఓన్లీ సేవ్ పాయింట్ 1 అంటే ఇక్కడ మనం ఆల్రెడీ సేవ్ పాయింట్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఉన్నంటి అమౌంట్ మాత్రం మనకి ఇక్కడ డిడక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్‌లో జరిగినటువంటిది ఏది మనకనేది ఇక్కడ డిడక్ట్ అవ్వదు. సో ఇది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే 400, 700 ఉంది. ఇక్కడ 400కి 300, 700, 700 అవుతే ఒక 100 మాత్రం మనకి డిడక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. చూద్దాం. సో నేను ఇక్కడ రోల్ బ్యాక్ టు స్టెప్ 1 అనేది ఇక్కడ రన్ చేశా. సో మనం ఇక్కడ
ఈ స్టెప్ అనేది పర్ఫామ్ చేస్తే మనకి అర్థమవుతుంది. చూస్తే చూడొచ్చు. ఇక మనం 100 మాత్రమే లాస్ అయ్యాం. ఈ 300 అనేది మనకనేది రోల్ బ్యాక్ చేసాం కాబట్టి మళ్ళీ మన అకౌంట్‌లోకి అనేది బ్యాక్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ సింపుల్‌గా చెప్పాలంటే. అంటే ఈ ఏదైతే సేవ్ పాయింట్ ఫస్ట్ ఏదైతే స్టెప్ 1లో చేసామో ఆ ట్రాన్సాక్షన్‌లో ఆ 100 మాత్రం మనం లాస్ అవ్వడం అనేది జరిగింది. సో, ఇక్కడ చూస్తే 700 రావడం అనేది మనకి ఇక్కడ జరిగింది. ఓకే. దాన్ననేది మనం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కమిట్ చేయాలి మనం. డేటా ఏదైతే ఉందో దాన్ననేది మనం కమిట్ అనేది చేయాలి. సో, అప్పుడేంటంటే చేంజెస్ అనేది పర్మనెంట్‌గా మనకి డేటాలో మన డేటాబేస్‌లో స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. ఇదొచ్చేసి ఏంటంటే మనకున్నటువంటి ప్రాసెస్ మనకి. ఇక నేను కమిట్ చేసేసాను. డేటా అనేది ఇప్పుడు అందరికీ విజిబుల్ అవుతా ఉంటది. ఈ డేటా అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకింకా ఆటో కమిట్ అని ఉంటది. లైక్ ఇదేంటంటే ఇప్పుడు మనం ఆన్‌లోనే ఉంటది. సో, మనకు కావాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. లేకపోతే ఆన్ చేసుకోవాలనుకుంటే ఆహ్, ఆహ్, ఆఫ్‌లో సేవ్ చేయాలంటే సెట్ ఆటోమేటిక్ ఈక్వల్స్ టు 0 అని పెట్టుకొని మనం చేసుకోవచ్చు సింపుల్‌గా. ఇంకా వచ్చేసి ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సేవ్ పాయింట్ మనం ఏదైతే ఇప్పటిదాకా క్రియేట్ చేసామో సేవ్ పాయింట్స్ ఓకే. వాటిననేది రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. లైక్ రిలీజ్ అంటే ఏంటంటే డిలీట్ చేయడం. ఇప్పుడు ఆ చెక్ పాయింట్ మనం ఏదైతే క్రియేట్ చేసామో దాన్ననేది. సో, దానికోసం ఏంటంటే రిలీజ్ సేవ్ పాయింట్. ఓకే. రిలీజ్ సేవ్ పాయింట్ మనం క్రియేట్ చేసిన సేవ్ పాయింట్ నేమ్ ఏదైతే ఉందో అదనేది ఇవ్వాలి. రిలీజ్ స్టెప్ 1 అని ఇచ్చేస్తే అదనేది ఇక్కడ మనకి రిమూవ్ అయిపోవడం అనేది జరిగింది. రిలీజ్ సేవ్ పాయింట్ స్టెప్ 1. సేవ్ పాయింట్ స్టెప్ 1 డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. సో, ఇక్కడనేది మనం ఏం చేసాం దాన్ననేది డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకే. ఇదనేది ఏంటంటే మనకున్నటువంటి ప్రాసెస్. ఓకే. ఇప్పుడు మనం చూస్తే ఏ సేవ్ పాయింట్ అనేది మనకి ఇక్కడ కనిపించదు. ఓకే. ఇదొచ్చి మనకున్నటువంటి ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అండ్ ట్రాన్సాక్షన్‌లో కమాండ్స్ ఎలా వర్క్ అవుతాయనేది మనం తెలుసుకున్నాం. లైక్ ఫస్ట్ ఏం చేసాం ట్రాన్సాక్షన్ అనేది క్రియేట్ చేసాం. తర్వాత చేంజెస్ ఏవైతే మనం అప్‌డేట్, డిలీట్ వాటితో చేయాలనుకున్నామో వాటితో చేసిన తర్వాత ఆ చేంజెస్ అనేది కమిట్ యూజ్ చేసుకొని పర్మనెంట్‌గా మన డేటాబేస్‌లో స్టోర్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఏదైనా మిస్టేక్స్ అనేవి జరిగితే వాటి కోసం అనేది రోల్ బ్యాక్ చేసేసి ఆ చేంజెస్ అన్నీ మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోయి మళ్ళీ వాటిననేది రిటైన్ చేసుకున్నాం. తర్వాత అనేది ఏంటంటే సేవ్ పాయింట్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సేవ్ పాయింట్స్ అనేవి క్రియేట్ చేసుకొని ఎక్కడైనా ప్రాసెస్‌లో రాంగ్ అయితే మళ్ళీ ఆ బ్యాక్‌కెళ్ళిపోయాము ఆ సేవ్ పాయింట్‌కనేది. నెక్స్ట్ వచ్చేసి ఆ డేటాని కంబైన్ చేసుకున్నాం. తర్వాత మనం క్రియేట్ చేసినటువంటి సేవ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటినైనా మనం ఇక్కడ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకే. ఇదొచ్చేసి ఏంటంటే సింపుల్‌గా మనకున్నట్టు ఎస్‌క్యూఎల్‌లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ కమాండ్స్ యొక్క ప్రాసెస్ అనేది ఇలా వర్క్ అవుతా ఉంటది. మన రియల్ లైఫ్‌లో చూసుకున్న బ్యాంకింగ్ ప్రాసెస్‌లో గాని సేమ్ ఇలానే వర్క్ అవుతా ఉంటది. ఓకే. థాంక్ యూ.